సంఘ సంస్కర్త, ఈ దేశానికి మాజీ ఉప ప్రధానిగా మరియు అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. స్వాతంత్రోద్యమంలో కీలకంగా పనిచేసి స్వాతంత్ర అనంతరం ఇండిపెండెంట్ ఇండియాలో కూడా పనిచేసి ఈ దేశాన్ని కరువు కోరల నుంచి, అప్పుడు పెద్ద కరువు వచ్చినప్పుడు ఈ దేశాన్ని కరువు కోరల నుంచి రక్షించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు 1971లో ఇండో పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం గెలవడానికి అనేక విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగజీవన్ రామ్ గారు. ఆయన జీవించినంత కాలం కూడా ఈ దేశం కోసం, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం, దళితుల కోసం పాటుపడిన వ్యక్తి. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ఈ దేశ పౌరులందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జగజీవన్ రామ్ గారిని స్ఫూర్తి తీసుకొని, ఆయన నిజంగా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ దేశంలో అత్యున్నత స్థాయికి ఏ విధంగా ఎదిగిందో వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం.